వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్ షార్ట్ ఫిలిమ్స్. ఈరోజు మన గెస్ట్ వచ్చేసి నటనం స్టార్ అన్నమాట. గుడ్ మార్నింగ్, చెప్పేది వినండి. చదువుతాం ఈరోజు. బయట మరి చాలా రకాలుగా అన్ని ఏదో అనుకుంటారు అందరూ. మరి అవి నిజమా కాదా? చాలా వైరల్ ఉంది అన్న వైరల్ ఉన్నాడు, బ్యాడ్ గా ఉన్నాడు, గుడ్ గా ఉన్నాడు. ఏం సంగతి ఏందనేది అన్నని అడిగి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మీరైతే ఒక లైక్ వేసుకొని చూడండి. ఓకే. హాయ్ అన్న. హాయ్ హాయ్. బాగున్నావు అన్న? బాగున్నావా? ఎన్ని రోజులు అయిందన్న హైదరాబాద్కి వచ్చి? ఈ రోజుకి వారం రోజులు అవుతుందా? మరి హైదరాబాద్ నీళ్లు పడుతున్నాయి. ఇంతకుముందు నాకు దాదాపు 2002లో కూడా వచ్చిపోయినాను. వాతావరణం అనేది హైదరాబాద్ ఎలా ఉంటుందని నాకు తెలుసు. ఈ వాతావరణంకి పల్లెటూరు వాతావరణానికి చాలా డిఫరెంట్ ఉంటది. ఓకేనా? ఓకే. మరి హైదరాబాద్ నీళ్లు వాతావరణం పడుతుంది, మరి అమ్మాయిలు పడుతురా? మరి అమ్మాయిలు అదైతే ఏం లేదు తమ్ముడు, అమ్మాయిలు పడతారు. నేను బయటికి వెళ్తే పడతారు, నేను వెళ్ళడం లేదు బయటికి. అమ్మాయిలు పడ్డారంటే ఒకరే, నీకు తెలిసిన విషయమే. అదేందో చెప్పు, అది కూడా చెప్పు. ఆ ఒక్కరు ఎవరు పడ్డారు? ఏంది వాళ్ళు మేము ఇద్దరం పెళ్లి చేస్తున్నాం కదా. ఇన్స్టాగ్రామ్ లో ట్రాఫిక్ నడుస్తుంది కదా, ఈ ఫాలోవర్స్ నుంచి. మరి అన్న ఇప్పుడు ఒకటి పెళ్లి చేసుకురు కదా, పెళ్లి అంటే ఏంది? తాళి కడతారు. మరి నువ్వు ఉప్పల్ బాలు కట్టినావు, ఉప్పల్ బాలు నీకు కట్టిన తాళి? ఉప్పల్ బాలకు నేను కట్టిన. ఎలా చేసుకురు? మరి గుడిలో చేసుకురా? టెంపుల్ కాడ. టెంపుల్. ఓకే. ఇప్పుడు కొంతమంది అన్న నీ వీడియోలు చూసి నువ్వు డాన్స్ స్టెప్పులు వేస్తున్నావు కదా, ఇవి చూసి అందరు ఏమంటారు తెలుసా? అరే ఈయనకి పిచ్చి పట్టింది, ఈయనని పోయి ఎర్రగడ్డ హాస్పిటల్ పోయి పడేయండి అని అందరు కమెంట్ చేస్తూ తిడుతురు అనమాట. మరి నీకు నిజంగా తిక్కుందా? లేదు. ఎందుకు అట్లా చెప్తున్నారంటే చెప్తాను. ఒక సేమ్ అయినప్పుడు ఒక ఫాలోయింగ్ పెరుగుతోటి ఫాలోవర్స్ వచ్చినా గానీ, ఇన్స్టాలో సేమ్ అయిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ అటువంటి వాళ్ళు చేస్తూనే ఉంటారు తమ్ముడు. అవన్నీ కామన్. వాళ్ళకి ఏమంటావు? మళ్ళీ వాళ్ళు నీకు తిడుతున్నారు, ఏమంటారు? ఎవర్రా తిక్కలోడు, ఈయన తీసుకోపోయి మెంటల్ హాస్పిటల్ వేసేయండి రా. తిట్టే కొడుకులకే చెప్తున్నా నేను. మస్తు మనం మంచిగా కరెక్ట్ ఉంటే ఇలాంటి తిట్లు రావు నా ఉద్దేశం. మీరు చేయరు, 10 మందికి ఉపయోగం కాదు. నేను చేసి 10 మందికి నవ్విస్తున్నాను, 10 మందిని సంతోషం పెడుతున్నాను. కనీసం నా వీడియోలు చూసి ఎప్పుడన్నా అరే అన్న చాలా బాగా చేస్తున్నా అని ఉంది కావాలని వెంటకెళ్ళి కామెంట్లు వస్తున్నాయి. ఓకే అన్నా. మరి ఇప్పుడు నీకు నేను చూస్తున్నా, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నీకు నిమిషానికి 10 ఫోన్లు 20 ఫోన్లు వస్తున్నాయి. మరి అంతగానో ఫోన్లు చేస్తురు కదా, మరి ఎందుకు చేస్తురు? ఎట్లా అంటే అభిమానంతో చేస్తురా? జెన్యున్ ఉన్నారా? మంచిగా మాట్లాడుతురా? జెన్యున్ ఉన్నారంటే మంచిగా మాట్లాడుతారు అంటే 99% పూరా బేకార్. 10% ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. 99% ఏం చేస్తున్నారంటే అలా బర్త్డే వీడియో ఉంది, 15 తారీఖు ఉంది, 16 తారీఖు ఉంది, 20 తారీఖు ఉంది, 22 తారీఖు ఉంది, ఈ నెలలో ఉన్నాయి. అట్లా బర్త్డే వీడియో అడ్డం పెట్టుకొని అన్నతో 2 నిమిషాలు మాట్లాడాలి. మాట్లాడినాక లాస్ట్కి వచ్చి ఏమంటారు తెలుసా? నా కోసం అది తప్పు కదా. మరి నా కోసం కోసుకోండి రా భయ్. మరి మీకు లైఫ్ లో ఎట్లుంటుందో బీ సీరియస్. అన్న చాలా సీరియస్. మీరు కూడా సీరియస్ గా ఉండండి సార్. ఇట్లా కామెడీ చేయకండి. వీడియోలు కావాలంటే చెప్పండి, చేస్తాడు. మళ్ళా అంతా ఓకే అయిన తర్వాత అన్న అది కోసుకుంటా ఇది కోసుకుంటా అని అంటురంట. అన్న అంటుండు, నేను కాదు. ఇప్పుడు ఫోన్లు చేయడం కూడా నేను లేపడానికి అదే కారణం. చూడు, నేను వాగిన డైలాగ్ మళ్ళా నాకే మళ్ళీ నేను కొట్టిన డైలాగులు మళ్ళీ నాకే రిపీట్ చేసేసరికి తప్పు కదా. మిగతా టాలెంట్ ఉంటే నాలాక డైలాగులు కొట్టి రీల్స్ చేసి కమాయించుకొని ఫాలోయింగ్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలంటే మంచి ఓన్ 10 కటాక్ కావాలి. 110 కటాక్ ఓన్లీ ఓన్ వాయిస్ తోటి కటాక్ రావాలి అంటే అన్నది అన్న. మరి ఇంకొక విషయం అడుగుతారు, చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఏంటంటే నువ్వంట మొత్తం ఈ డైలాగులు కానీ ఈ యాక్టింగ్ అంతా అంట ఒక దగ్గర కాపీ కొట్టినావు అంట. ఎవరండి అట్లా ఫాలోయింగ్ అంటున్నారా? కొంతమంది చెప్తారు. ఒక దగ్గర కాపీ కొట్టడం కాదురా భయ్. అది నేను ఒక డైలాగ్ కొట్టినా. ఏం డైలాగ్ కొట్టినా తెలుసా? అది అమ్మ కడుపులోకి వేసుకొని వచ్చిన అని డైలాగ్ కొట్టినా. ఒక డైలాగ్ కాపీ కొడితే
వేరేకి లాభం వస్తుంది కదా, నాకేం లాభము? నా ఫాలోయింగ్ అయితే నాకు రాదు కదా, వేరేకి వెళ్ళిపోతారు కదా. ఓన్ వాయిస్ తోటి ఓన్ డైలాగులు కొట్టినాయి కాబట్టి ఓనే ఇన్స్టాలో ఓన్ వాయిస్. అయితే అన్న సొంతంగా నేర్చుకున్నాను అనమాట. ఎవరిని కాపీ కొట్టలే. కాపీ కొట్టడానికి ఎస్ఎస్ తమ్మన కాదు అన్న. కాపీ కొట్టిన వాళ్ళు ఎట్లున్నారు? 55K, 10K, 30K, 40K. మరి 60,000 ఫాలోయింగ్ వచ్చినట్టు మరి నేను కాపీ కొట్టి నేను 10,000 కూడా రాకుండే కదా. పాయింటే. ఓకే ఓకే అన్న. అది మరి ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా, అవును, వచ్చినప్పటి నుంచి ఎంత మందికి ఇంటర్వ్యూలు ఇచ్చినావు? ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చిన పర్షన్ బాయ్స్ అన్న వాళ్ళకి ఇచ్చినావా? ఓకే ఓకే, మంచిది. మరి ఇంకా ఉన్నాయి త్వరలోనే దగ్గర వస్తున్నాయి. ఓకే, అది టైం కు అందుతలేవు. మరి అక్కడ మరి మంచిగా చూసుకుర్రా మరి అన్న వాళ్ళు? పర్షన్ బాయ్ వాళ్ళ దాంట్లో జర మంచిగా చూసుకున్నారు కానీ అడవిడి అదే ఫ్రెండ్లీగా చేసేటప్పుడు ఫన్నీగా చేసేటప్పుడు అది ఇది వస్తుంటది కదా. అసలు స్క్రిప్ట్ ఏం చేసిరు? అసలు ఏం వీడియో? ప్రాంక్ వీడియోనా? ఏం చేసారు ప్రాంక్ వీడియో? మిర్చి తినాలి. మిర్చి అదే జోలో చిప్స్ ఫ్రెండ్స్, జోలో చిప్స్ తినాలి. ఎవరికి పోటీ? నాకు అగ్గిపెట్ట మచ్చది. అవునా? మరి ఎవరు గెలిచిరు? మరి నేనే విన్నారు. ఓకే ఓకే, సూపర్. మరి అగ్గిపెట్ట మచ్చ మరి గెలవలే. అగ్గిపెట్ట మచ్చ ఏమంటున్నా, స్వామి నీకే గెలిచినావు అంటున్నాడు. మరి వీడియోలలోనేమో ఇట్లా కొట్టుకుంటాడు. వీడియోలలో కొట్టుకోవడం అబద్ధం చెప్తున్నావు, ఆయననే గెలిచిండు. వీడియోలలో కొట్టుకోవడం అంటే ఏది యజానికి ఒకటి అర్థమవుతుంది. ఆ వీడియోలలో కొట్టుకోవడం నాలాగా రఫ్గా మాట్లాడే మనిషి గాడు. మనకి కోపం వస్తే ఇట్లా ఉడకమ్మే. ఎదుటి మనిషిని కొట్టడానికి శాత కాదు కొడుక. ఇవి డైలాగ్. ఓకే, నువ్వు గెలిచినావు అయితే. ఓకే, విన్నర్ నువ్వేనా? అది మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అది 5 days పడుతుంది వీడియో రావడానికి. చూడండి పర్షన్ బాయ్ లో నటన వీడియో ఎలా యాక్టింగ్ ఉందో చూడండి. చూసి మన ఎస్పీ సురేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ మీ. ఓకే ఓకే, ఇంకా ఏందన్నా మరి తిన్నావా అన్న? తిన్నాగా రూమ్ లోకి ఇదే ఉన్నాను. తిన్నాం ఎక్కడ అక్కడ పోయిన రూమ్ లో ఉన్నాను. అదే మరి ఈ రోజు మరి ప్లానింగ్ ఏంది? ఈ రోజు ప్లానింగ్ జర మా ఊరికి వెళ్ళి మా అమ్మ వాళ్ళు వస్తుండ్రు, మా భార్య వాళ్ళు వస్తుంది. చిన్న హాస్పిటల్ ఇంత ముందు మీకు తెలుసు, నా వీడియోలలో ఉన్నాయి. అవును, ఇంత ముందు మీరు ఇక్కడ కొంచెం అవి స్కానర్లు అవి పెడుతుండే కొంచెం హాస్పిటల్ అటు ఇటు తిరుగుతుండే ఫ్రెండ్స్, కొంచెం గోళీలే కానీ ఆ ఖర్చులు బాగా. దానికోసమే అడిగేది. మీరేమో తప్పుగా అర్థం చేసుకుంటారు. జేబులోకి వెళ్ళి డబ్బులు నాకే ఏంది అది అని అడగలేదు. ఈ రోజు కూడా చెప్తున్నా నేను, అభిమానం ఉంటేనే వేయండి, ప్రేమ ప్రేమ ఉంటేనే ఏంటి. ఇప్పుడు మీరు ఫోన్లు చేసి అన్నా నేను అభిమాని, నేను ఫ్యాన్స్ అన్న ఎట్లా అడుగుతారు? డబ్బులు వేసుకోకుండా అన్నకి వెయ్యాలి అని మనసు పూర్తిగా తీసుకోండి. మీరు జోక్ చేయకండి. ఓకే, జోక్ చేసేటప్పుడు జోక్ చేయండి, సీరియస్ ఉన్నప్పుడు సీరియస్ గాండి. ఎందుకంటే కుటుంబంలో అందరి పరిస్థితుల్లో నాకు అర్థం ఉండదు. నేను ఒక మారుమూరు పేద కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన నేను. అన్న, ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నావు కదా, అయితే నువ్వు రోజుకి ఎన్ని వీడియోలు అప్లోడ్ చేస్తున్నావు? రోజుకి 5-6 వీడియోలు అప్లోడ్ చేస్తాను. 5-6 వీడియోలు ఫ్రీగా ఉన్నా అనుకో 10 వీడియోస్ వస్తాయి నాకు. మరి ఎవరైనా కింద నీకు ఎవరైనా పనులను పెట్టుకున్నావు మరి? వీడియో నేనే మొత్తం నేనే ఓన్ టాలెంట్ నేనే మొత్తం. ఫోన్ కింద పెట్టడం, వీడియోలు అప్లోడ్ చేయడం, ఫిల్టర్ ఏదేయాలి, ఏం మాట్లాడాలి అన్ని నేనే. ఎందుకంటే నాకు కింద ఎవరు లేరు. ఓకే ఓకే, కింద ఉన్నా అనుకుంటా వానికి 10 రూపాయలు ఇవ్వాలి, వాడికి పొద్దుంటాడు అన్న నాకు పని ఉండదు, నేను అక్కడ పోతా ఇక్కడికి, అన్ని మనకు అవసరం. నాతో టాలెంట్ ఇచ్చిండు దేవుడు, నాతో సాయం అంతా నేను ఎదిగిన సోషల్ మీడియాలో అలాగనే కంటిన్యూ చేస్తాను. అయితే ఇంకా కొంతమంది ఏంటంటే ఇప్పుడు నిన్ను అంటే ఇట్లా ఆడుకుంటారు కానీ నిన్ను మాత్రం చాలా మంది ఇలా ప్రేమిస్తారు అన్నట్టు, నిన్ను ఇష్టపడుతున్నారు చాలా మంది, ఏదో అట్లా అంటారు. కానీ ఏంటంటే వాళ్ళు కొంతమంది తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, అన్న ఏడుంటాడు, అన్న వాళ్ళ ఫ్యామిలీ ఏంది, అన్న వాళ్ళ అన్నదమ్ములు ఎంతమంది, ఏ ఊరు ఏంది అనేది అడుగుతున్నారు అనమాట. ఈ గురించి కొంచెం ఒక 2 మాటలు. మాది ఫ్యామిలీ, మాది ప్రాపర్ ఏడా డౌట్ ఫాలోయింగ్ అడుగుతుండ్రా? ఓకే, కొంతమంది తెలియదు. 10 minutes ఆగానే చెప్తున్నాను. విలేజ్ వచ్చేసినది కొడంగల్ డిస్టిక్ వికారాబాద్. మేమిద్దరం అన్నదమ్ములం. నాకు 2 చెల్లెళ్ళు, అమ్మ నాన్న, నా వైఫ్. ఓకే, 5 months అయింది కదా నా పెళ్ళి అయ్యి. ఇది నా ఫ్యామిలీ. ఒకవేళ కలవాలంటే హైదరాబాద్ నేను ఎప్పుడన్నా సరే ఇంటర్వ్యూ కానీ, ఈవెంట్లకు కానీ, బర్త్డే ఫంక్షన్లకు కానీ, మన మాస్టర్ ఉన్నాడు కదా బషీర్ మాస్టర్, ఆయన దగ్గర వస్తాను. ఎప్పుడైనా కలవాలంటే కూడా నారాయణగూడ నుంచి హైదరాబాద్ లో ఇక్కడనే 4 మూలల్లో ఇక్కడనే ఉంటాను.
వాళ్ళని కలవాలన్నా కూడా బషీర్ మాస్టర్ ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేసేది ఒక పద్ధతి, ఫోన్ చేసేది ఒక పద్ధతి. గడికి నేను అభిమాని, నీ ఫ్యాన్స్, నాకు ఫ్యాన్స్ కాదు, నీవు కూడా ఫ్యాన్స్ పెంచుకో. అదే కొంతమంది అడిగారు అనమాట. అన్న అయితే ఇంకో కొంతమంది అయితే విలేజ్ లో హోమ్ టూర్ చేయమంటారు. అన్న ఆల్రెడీ వీడియోలు పెట్టిండు. అన్న యూట్యూబ్ ఛానల్ వచ్చేసి, అన్న నీ యూట్యూబ్ ఛానల్ 8600 యుశేఖర్ యువశేఖర్ అని ఉంటది యూట్యూబ్ లో. దాంట్లో అన్న హోమ్ టూర్ ఉందన్నమాట. ఎప్పుడైనా వీలుంటే హోమ్ టూర్ మొత్తం నేను కూడా చేస్తాను అని అడుగుతున్నాను. మరి ఎప్పుడైనా వీలుంటే నేను కూడా చేస్తా. కానీ ఆల్రెడీ దాంట్లో ఉంది, చూడండి. దాంట్లో ఆ వీడియోలు అన్న అకౌంట్ ఒకసారి ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, మొత్తం వీడియోలు చూడండి. ఓకేనా? ఇంకా ఎనీ డౌట్? వండుకము మనిషికి ఒకటి 2 టైప్స్ మంచి వండుకం. ఎన్ని 2 రకాలు ఉంటుంది, మంచిది చెడుది అనేది. నేను ఇంతగానం తిప్పలు పడ్డా, ఇంత చేసినా, సోషల్ మీడియాలో ఇంత చేసినా, ఒక మనిషి ఎటువంటి అనేది పేరు అనేది గమనించుకున్నా. అదే మీకు కూడా అర్థం కావాలన్నది నా ఉద్దేశం. నా వీడియోలో చూస్తారు కదా, వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో ఏం ఆపత్తితో చేస్తున్నాడు, ఇంకేమైంది అనేది దానితో చూడు మీరు చేసేది కామెడీ. నిన్న అంట నిన్ను కొట్టిరంట కదన్న. మరి ఎవరు కొట్టిండ్రు? నిన్న ఆడ తీసుకుపోయి ఎవరు ఎవరు కొట్టలేడు నన్ను. ఓకే, ఎవరు కొట్టలేడు. నువ్వు అంట భయపడ్డావు అంట. ఎవరు కొట్టలేడు. ఒకటి చెప్పేది నువ్వు, ఫన్నీ వీడియోలు ఉన్నప్పుడు వాడు ఒక మాట నేను ఒక మాట అనుకుంటుంటే అది మళ్ళీ మేము ఒకటే. ఎవరో కాదు, అగిపెట్ట మచ్చాననే కొట్టిండంట. లేదు లేదు అంటూరు మరి అగిపెట్ట అంటున్నారు. అంటే అగ్గిపెట్టే మచ్చేసి నేను ఇద్దరం ఫ్రెండ్స్ బై, మేము కొట్టుకుంటాం, తాగుకుంటాం, తన్నుకుంటాం, గుద్దుకుంటాం. మీకు అవసరమా? అదే బాగా ఇద్దరికి గొడవలు నడుస్తున్నాయని అందరు అనుకుంటారు మొత్తం సోషల్ మీడియాలో. మీరిద్దరు ఫ్రెండ్స్ ఏనా? మరి మేము తెలిసే, ఎందుకంటే మేము ఇద్దరం దోస్తులం అయిపోయినాము. అగ్గిపెట్టే మచ్చేసి మామ ఇన్ని దినాలు నిమ్మిన డైలాగులు కూడా కొట్టినాను, అవన్నీ ఏం పట్టుకోకు అనుకో. మళ్ళీ ఒకటి అయితే మేము, ఎందుకంటే వీలాక కామెంట్లకి కొడుకులు అంటే విటం కదా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. బాయ్. ఏమన్నా చెప్తావా? ఏం లేదు, ఇక ఇది వీడియో చూసి దీని ఎంత ఇంకా ఏమైనా కామెంట్లు వస్తే డౌట్ ఉంటే నాకు అడుగు. ఓకే ఓకే ఓకే, బాయ్.